హైవేస్. సంగం నోస్ గంగా, యమున, సరస్వతి మూడు కలిసే ప్రాంతం అని పేరు. మూడు కలిసే ప్రాంతం అని పేరు కావచ్చు, మూడు కలవటం కావచ్చు, మొత్తం అక్కడ అదైతే నిజం. సరస్వతి అంతర్వాహినిగా, యమున, గంగ. తొక్కిసలాట జరిగింది కదా అక్కడే. ఎందుకు ఏంటి అంటే అరౌండ్ 1:32 మధ్య తొక్కిసలాట జరిగింది కదా. అరౌండ్ 1 అప్పుడు అక్కడ ఉన్నటువంటి డిఐజీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అనౌన్స్మెంట్ ఇచ్చారు. సంగం నోస్ దగ్గరికి భక్తులు ఎవరు రావద్దు, సంగం నోస్ దగ్గర ఉన్నటువంటి భక్తులంతా కూడా త్వరగా స్నానాలు చేసి వెళ్ళిపోవాలి, గేట్లు క్లోజ్ చేస్తాం, బార్గేట్లు మూసేస్తాం, ఇక్కడ స్నానాలు చేయొద్దు అన్నట్టుగా వాళ్ళు. బట్ అక్కడ ఉన్న వాళ్ళంతా ఏంటి, అది పవిత్రమైనటువంటి స్థలం, చేస్తే అక్కడ స్నానం చేయాలనేటువంటి ఇది. దాంతో ఒరే వెళ్ళిపోమంటున్నారు త్వరగా అంటే ఈలో పోలీసు వచ్చి మనం వెళ్ళనివ్వరా మనల్ని, సో మనం త్వరగా వెళ్ళిపోతారు నదిలోకి అన్న వేళ ఒకరినొకరు తోసుకున్నారు. అది తొక్కిసలాట కారణం. అంతే తప్ప దయచేసి వేరే వేరే రూమర్స్ ఏమి నమ్మకండి. అన్ఫార్చునేట్లీ 30 మంది పైగా చనిపోయారు అంటున్నారు. ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్. అండ్ ఆడికి వెళ్ళే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళటం బెస్ట్. వచ్చినప్పుడు ఊర్లో చెప్పులు కొనుక్కోండి. ఎందుకంటే ఆ గుళ్ళు గోపురాలు అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆ చెప్పులు చూస్తే లక్షల్లో చెప్పులు ఉంటున్నాయంట. ఎవడు చెప్పులు ఏంటో తెలియట్లా, బాగుండి చెప్పులు ఎవడో వేసుకెళ్తూ ఉన్నారంట. ఎందుకు చెప్పండి, ప్రశాంతం ఏం కాదు, కాలుతా వెళ్ళండి.